హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలుసు. ఫిబ్రవరి 8వ తారీఖు నుండి మార్చి 8వ తారీఖు వరకు మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవలసి ఉంటుంది. అయితే ఈ నీట్ యూజీ 2026 ఎగ్జామ్ స్కోర్ని బేస్ చేసుకొని ఏ కోర్సెస్లో అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ నీట్ యూజీ అప్లికేషన్ ప్రాసెస్ చేసే టైంలో చాలా మంది స్టూడెంట్స్కి కూడా డౌట్స్ రేజ్ అవుతూ ఉన్నాయి. సో ఆ డౌట్స్ ని వీడియో క్రింద కమెంట్ సెక్షన్ లో చాలా మంది అడిగారు కాబట్టి మీరు అడిగినటువంటి డౌట్స్ ని ఈ రోజు నేను క్లారిఫై చేయాలి అనుకుంటున్నాను. ఈ నీట్ యూజీ 2026 ఎగ్జామ్ స్కోర్ ని బేస్ చేసుకొని ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సెస్, అలాగే బీఎస్సీ నర్సింగ్ అండ్ వెటర్నరీ కోర్సెస్ లో కూడా మీరు అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ అయితే ఖచ్చితంగా నీట్ ఎగ్జామ్ ద్వారా మాత్రమే మీకు అడ్మిషన్ లభించింది. బీఎస్సీ నర్సింగ్ అండ్ వెటర్నరీ కోర్సెస్కి అయితే నీట్ ఎగ్జామ్ స్కోర్ని బేస్ చేసుకుని అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఆల్ ఇండియా లెవెల్లో అంటే సెంట్రల్ లెవెల్లో. ఒకవేళ మీరు స్టేట్ లెవెల్లో ఈ 2 కోర్సెస్లో అడ్మిషన్ పొందాలి అంటే మీరు ఎప్సెట్ ఎగ్జామినేషన్ ద్వారా మాత్రమే బీఎస్సీ నర్సింగ్, వెటర్నరీ కోర్సెస్లో అడ్మిషన్ పొందే అవకాశం స్టేట్లో లభిస్తుంది. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పినప్పుడు ఇక్కడ అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా మీకు డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్లికేషన్ ఫిల్లింగ్ వీడియోలో చెప్పాను, దాని ముందు వీడియోలో డాక్యుమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీడియోస్ని మీరు పూర్తిగా వినటం లేదు. వీడియోస్ని కానీ మీరు స్కిప్ చేయకుండా స్లోగా నిదానంగా కానీ వింటే ఖచ్చితంగా మీకు ఎటువంటి డౌట్స్ రావని మాత్రం నేను చెప్పగలను. ఏదైనా ఒక వీడియో వినేటప్పుడు ఒక 100 పేజెస్ నోట్బుక్ పెట్టుకొని వీడియోలో చెప్పే ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్ ఏదైనా ఉంటే మీకు సంబంధించింది, మీకు డౌట్ వచ్చేలాగా అనిపించింది నోట్ చేసుకోండి. తర్వాత మీరు దానికి సంబంధించి క్వశ్చన్స్ అడగండి. నేను ప్రతి దానికి కూడా మీరు అడగకుండానే నేనే క్వశ్చన్ రైజ్ చేసి మరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కాబట్టి దయచేసి వీడియోస్ని క్షుణ్ణంగా వినడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 9th to 12th టీఎస్ అంటే తెలంగాణ స్టేటు, బట్ ఆధార్ అడ్రస్ ఏపీలో ఉంది. ఇప్పుడు అడ్రస్ ప్రూఫ్ కింద ఏం పెట్టాలి అని అడిగారు. అడ్రస్ ప్రూఫ్ క్రింద పెట్టేటప్పుడు మీకు 2 టైప్స్ ఆఫ్ అడ్రసెస్ అడిగారు అప్లికేషన్ ఫిల్లింగ్ లో. ప్రెసెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. ప్రెసెంట్ మీరు తెలంగాణ స్టేట్ లో ఉంటే దానికి సంబంధించి ఒక అడ్రస్ ప్రూఫ్ పెట్టండి. అంటే కరెంట్ బిల్లు కానీ, వాటర్ బిల్లు కానీ, ట్యాక్స్ కానీ ఏదైనా ఇప్పుడు మీరు తెలంగాణ స్టేట్ లో ఉంటున్నట్లుగా ఒక అడ్రస్ ప్రూఫ్ ని పెట్టండి. అలాగే పర్మనెంట్ అడ్రస్ కు సంబంధించి ఆధార్ కార్డు పెట్టండి. ఈ రెండు మెర్జ్ చేసి ఒక సింగిల్ పీడిఎఫ్ గా తయారు చేసి దాన్ని మీరు అప్లోడ్ చేయండి. డాక్యుమెంట్స్ ఇచ్చిన సైజులో లేకపోతే ఏమైద్ది అంటే అది అప్లోడ్ అవ్వదు. ప్రాపర్గా అప్లోడ్ చేయడానికి మీకు ఆ సర్టిఫికెట్ ని తీసుకోదు. కాబట్టి మీరు ఏం చేయాలి, డాక్యుమెంట్స్ అంటే మీరు స్కాన్ చేసినప్పుడు డిఫరెంట్ సైజెస్ లో మీరు స్కాన్ చేసుకుంటారు, సేవ్ చేసుకుంటారు. కానీ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఏ సర్టిఫికెట్ ఎంత సైజు ఉండాలి అనేది అక్కడ మనకి స్పెసిఫికేషన్స్ ఇచ్చినప్పుడు మీరు ఆన్లైన్లో పీడిఎఫ్ రీసైజర్ అనే ఒక ఆన్లైన్ యాప్ ఉంటుంది. ఆ యాప్లో మీరు ఈ డాక్యుమెంట్ని అంటే పీడిఎఫ్ని మీరు రీసైజ్ చేసుకుని వాళ్ళు అడిగినటువంటి సైజులో మాత్రమే మీరు అప్లోడ్ చేయండి. ఎస్ఎస్సి సర్టిఫికెట్లో సర్నేమ్ రంగారెడ్డి అంటే ఇక్కడ రంగారెడ్డి మధ్యలో స్పేస్ లేదు. కానీ ఆధార్ కార్డులో రంగారెడ్డికి అంటే ఇక్కడ రంగా తర్వాత స్పేస్ ఉండి రెడ్డి ఉంది. ఇప్పుడు నీట్ అప్లికేషన్కి కానీ ఇదే పెడితే రిజెక్ట్ అవుతుందా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా చేసుకోవాలి అని చెప్పారు కాబట్టి చేసుకోవాలి. పైగా ఇప్పుడు నేను జస్ట్ ఇంతకు ముందు చేసినటువంటి వీడియోలో నేను మీకేం చెప్పాను, మీరు ఇప్పుడైనా సరే ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోవడానికి ఆన్లైన్లో డేటాని కరెక్షన్స్ చేయించుకోండి. ఒకవేళ న్యూ ఆధార్ కార్డు రావటం లేట్ అయిద్దేమో కానీ ఆన్లైన్లో అప్డేట్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం రాదు. దీనికి సమాధానంగా ఒకటే నేను చెప్పగలను, ఇప్పుడైనా సరే ఆధార్ కార్డులో డేటాని మీరు 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారంగా మాత్రమే అప్డేట్ చేయించుకోండి. నేను ఈడబ్ల్యూఎస్ ఏప్రిల్ 2025 ఉంది, అది అప్లోడ్ అవ్వట్లేదు ఎందుకు? ఇది రాంగ్ అండి. ఇది అప్లోడ్ అవ్వటం లేదంటే 2025 సర్టిఫికెట్ అని కాదు అప్లోడ్ అవ్వంది. దాని యొక్క సైజు ఎక్కువ ఉండుండొచ్చు, లేదా మీరు అప్లోడ్ చేసే ఫార్మాట్ పీడిఎఫ్ కాకుండా జేపీజీ ఫార్మాట్లో ఇమేజ్ లాగా చేస్తూ ఉండొచ్చు. ఎందుకు అవ్వటం లేదు అనేది అక్కడ మీకు డిస్ప్లే అయిద్ది స్టేట్మెంట్ కూడా. దాన్ని చూసి దాని ప్రకారంగా చేయండి. మీకు తెలియకపోతే ఇంటర్నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి దగ్గరుండి చేపించుకోండి. క్యాప్స్ లెటర్ వైల్ ఫిల్లింగ్ ఫామ్ ఫర్ నేమ్స్ ఈజ్ కంపల్సరీ ఆర్ నాట్. మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు పేర్లకి క్యాపిటల్ లెటర్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ యూజ్ చేసి తర్వాత స్మాల్ లెటర్స్ ఎలాగైనా చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఇది మ్యాండేటరీ ఏం కాదు. ఓకే, నెక్స్ట్
అడ్రస్ ప్రూఫ్ గా ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయవచ్చా? అడ్రస్ ప్రూఫ్ క్రింద ఆధార్ కార్డ్ చేయవచ్చు అని నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. సేమ్ ఆన్సర్. నెక్స్ట్, నా దగ్గర ఈడబ్ల్యూఎస్ 23 to 24 ఉంది. కౌన్సిలింగ్ టైంలో న్యూది అప్లై చేసుకోవచ్చా అని ఇక్కడ క్వశ్చన్ అడిగారు. డెఫినెట్ గా చేసుకోవచ్చు. ఓబీసీ సర్టిఫికెట్ అయినా, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అయినా, లేదా ఎస్సీ ఎస్టీ వాళ్ళు మీ మీ దగ్గర కేటగిరీ సర్టిఫికెట్ కానీ లేకపోతే ప్రస్తుతానికి మీకు ఆల్రెడీ పాతవి ఉంటే గానీ అవి అప్లోడ్ చేయండి. ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళైతే April 1, 2026 ఆ తర్వాత మాత్రమే తీసుకున్నటువంటి సర్టిఫికెట్ ని కౌన్సిలింగ్ లో యూజ్ చేయాలి. నెక్స్ట్, ఫోటో మీద నేమ్ అండ్ డేట్ పెట్టాలా అంటే స్టూడెంట్ పేరు, డేట్ ఖచ్చితంగా ఉండాలి. వీళ్ళు చెప్పే విషయం అయితే January 1, 2026 తర్వాత తీయించుకున్న ఫోటో అయితే బెటర్ అని చెప్తున్నారు. లేదా ఒకవేళ 2025 కౌన్సిలింగ్ టైంలో తీసుకున్న ఫోటో అయినా కూడా ప్రాబ్లం ఏం లేదండి. కాబట్టి పేరు, డేట్ అయితే మాత్రం ఉండేలాగా చూడండి. ఓకే. నెక్స్ట్, ఆపార్ ఐడి క్రియేట్ చేయడం ఎలా? ఆపార్ ఐడి అనేది అప్లికేషన్ ఫిల్లింగ్ అప్పుడు అడుగుతున్నారు కానీ అది మ్యాండేటరీ ఏమీ కాదు. ఒకవేళ మీకు ఆపార్ ఐడి క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఈ ఆపార్ ఐడి గురించి. ఆ వీడియోని మీరు నా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ లో ఉంటుంది, అది వింటే మీకు అర్థమవుతుంది. నీట్ ఫామ్ లో సిగ్నేచర్ స్టార్టింగ్ క్యాపిటల్స్ లో ఫుల్ స్టాప్ యూజ్ చేసి సైన్ చేసిన యాక్సెప్ట్ చేస్తుందా? సిగ్నేచర్ అనేది ఫుల్ స్టాప్లు, కామాలు ఇవన్నీ కాదండి. అంటే పేరుని కలిపి రాయండి అంతే. ఇప్పుడు మీరు క్లాస్లో ఎలా అయితే సిగ్నేచర్ చేస్తున్నారో మీ కాలేజ్లో అదే సిగ్నేచర్ ని చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. ఫుల్ స్టాప్ యూజ్ చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు. బట్ ప్రిఫరబుల్లీ మీరు ఫుల్ స్టాప్ యూజ్ చేయకుండా చక్కగా మీ పేరుని పూర్తిగా కలిపి రాయండి. కర్సివ్ రైటింగ్ అంటారు కదా, దానిలో రాస్తే సరిపోతుంది. సేమ్ సిగ్నేచర్ ని మీరు నీట్ ఎగ్జామ్ అప్పుడు చేయాలి. అదే సిగ్నేచర్ మీరు త్రూ అవుట్ కౌన్సిలింగ్ లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇప్పుడు అప్లై చేయలేదు, నెక్స్ట్ కౌన్సిలింగ్ కి అప్లై చేయవచ్చా? జనరల్ అని కానీ ఇప్పుడు మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ అప్పుడు కానీ పెడితే ఆ తర్వాత ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే ఈడబ్ల్యూఎస్ క్రింద చేంజ్ చేసుకునే అవకాశమే ఉండదు. బట్ స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో అయితే ఈడబ్ల్యూఎస్ పెట్టుకొని అప్పుడు సర్టిఫికెట్ అప్లోడ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కి అప్లై చేయలేదు అనుకోండి, మీరు జనరల్ పెట్టుకుని జనరల్లో పార్టిసిపేట్ చేయాలి. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో జనరల్లోనే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ స్టేట్ కి మాత్రమే తర్వాత కౌన్సిలింగ్ టైంలో అప్లోడ్ చేసుకుంటే అప్పుడు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ మీకు వర్తిస్తుంది. ఏపీ ఎఫ్సెట్ కు అప్లై చేసేటప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ప్రాక్టికల్ ఎగ్జామ్ హాల్ టికెట్ లో ఉన్న హాల్ టికెట్ నెంబరు అంటే రోల్ నెంబరు వేయాలా లేక ప్రీవియస్ హాల్ టికెట్ నెంబర్ వేయాలా అని అడుగుతున్నారు. ప్రీవియస్ హాల్ టికెట్ నెంబర్ అంటే నాకు అర్థం కాలేదు. ఇక్కడ మీరు ఇప్పుడు సెకండ్ ఇయర్ కి సంబంధించి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కి సంబంధించిన హాల్ టికెట్ మీద ఉన్న హాల్ టికెట్ నెంబరు, సెకండ్ ఇయర్ థియరిటికల్ ఎగ్జామినేషన్స్ రాయడానికి ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబరు రెండు సేమే. కాబట్టి ఫస్ట్ ఇయర్ది కాదు, సెకండ్ ఇయర్ది మాత్రమే రాయాలి. సిబిఎస్ఈ వాళ్ళైతే 12th క్లాస్ అంటారు, ఇంటర్మీడియట్ వాళ్ళైతే సీనియర్ ఇంటర్మీడియట్ కి సంబంధించిన రోల్ నెంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్ మాత్రమే రాయాలి. నెక్స్ట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కి అప్లై చేశారు అంటే ఈ సచివాలయం వాళ్ళు ఒక రిసిప్ట్ ఇచ్చారు, ఆ రిసిప్ట్ ని అప్లోడ్ చేస్తే సరిపోతుందా అంటున్నారు. లేదా ఈడబ్ల్యూఎస్ ఓల్డ్ సర్టిఫికెట్ ఉంటే అదేనా పర్లేదా అని అంటున్నారు. మీ దగ్గర ఓల్డ్ సర్టిఫికెట్ ఉంటే అది అప్లోడ్ చేసినా పర్లేదు. సచివాలయం వాళ్ళు మీకు ఇప్పుడు అప్లై చేసినట్లు రిసిప్ట్ ఇస్తే ఆ రిసిప్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసినా పర్లేదు. వీఆర్ ఫ్రమ్ తెలంగాణ, ఈజ్ ఇట్ పాసిబుల్ టు రైట్ ఏపీ ఎఫ్సెట్ 2026 ఎగ్జామినేషన్ అంటున్నారు. ఖచ్చితంగా రాయొచ్చండి. నాన్ లోకల్ కేటగిరీలో మీరు అప్లై చేసి రాయొచ్చు. ఏపీ స్టేట్ కి సంబంధించి ఎఫ్సెట్ ఎగ్జామినేషన్ కి మీరు అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. నెక్స్ట్, ఓబీసీ ఎన్సెల్ సర్టిఫికెట్ సెంట్రల్ ఆర్ స్టేట్ ఫార్మాట్ సేమా మేడం, ఆర్ ఈజ్ ఇట్ డిఫరెంట్? కెన్ వి అప్లై ఓబీసీ ఎన్సెల్ స్టేట్ ఫార్మాట్ ఇన్ రిజిస్ట్రేషన్ అంటున్నారు. మీ దగ్గర ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికెట్ ఆల్రెడీ ఉండే ఉంటుంది, అది స్టేట్ ఫార్మాట్ అయినా పర్లేదండి, లేదా సెంట్రల్ ఫార్మాట్ అయినా పర్లేదు. ఏదైనా మీ దగ్గర ఓబీసీ సర్టిఫికెట్ ఉంటే చాలు, ఆ సర్టిఫికెట్ ని మీరు అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్, క్యాస్ట్ సర్టిఫికెట్ లో ఫాదర్ నేమ్ మిస్టేక్ ఉంది, ఫాదర్ నేమ్ చేంజ్ చేయలేము అంటున్నారు, కాబట్టి ఏం చేయాలి? ప్రాబ్లం ఏమీ లేదండి. నీట్ ఎగ్జామ్ కైనా ఎఫ్సెట్ కైనా సరే మీరు అప్లికేషన్స్ ఫిల్లింగ్ చేసేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్ లో ఫాదర్ నేమ్ పొరపాటున మిస్టేక్ ఉన్నా కూడా దాని గురించి పెద్దగా బోదరలేదు. తర్వాత మీరు చేంజెస్ చేయించుకోండి, ప్రస్తుతం అప్లికేషన్ ఫిల్లింగ్ చేసి సబ్మిట్ చేయండి, ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఒకవేళ వాళ్ళు చేంజ్ చేయము అన్నారనుకోండి, ఏం కాదు, మీరు భయపడాల్సింది లేదు. స్టూడెంటే మెయిన్ ఇక్కడ. నెక్స్ట్, 1st to 6th సిబిఎస్ఈ కర్ణాటకలో చదివింది, 7th to 10th ఆంధ్ర, ఇప్పుడు 11th and 12th కర్ణాటక. ఇప్పుడు మేము కర్ణాటకలో లోకల్ ఆర్ నాన్ లోకల్ వీఆర్ కన్ఫ్యూజ్ అండి.
మీరు అంటే ఫస్ట్ టు సిక్స్త్ సిబిఎస్ఈ, సెవెంత్ టు టెన్త్ ఆంధ్ర, మరలా కర్ణాటకకు వెళ్ళింది కాబట్టి రెండు స్టేట్స్ కి కూడా మీరు నాన్ లోకల్ అవుతారు. కర్ణాటక స్టేట్ లో మీకు లోకల్ స్టేటస్ వర్తించదు, అక్కడ 10 ఇయర్స్ చదవాలి టోటల్ గా. సో 10 ఇయర్స్ రాదు కాబట్టి అక్కడ నాన్ లోకల్. ఏపీ స్టేట్ లో ఖచ్చితంగా 7 ఇయర్స్ చదవాలి కాబట్టి ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ నాన్ లోకల్ అవుతారు. ఫోటో అప్డేట్ చేశాక ఆధార్లో ఫాదర్ నేమ్ అప్డేట్ అవ్వట్లేదు, మ్యాండేటరీ ఆర్ పర్లేదా? ఫోటో అప్డేట్ చేశారు ఆధార్ కార్డులో, ఫాదర్ నేమ్ అప్డేట్ అవ్వకపోయినా పర్లేదండి, నో ప్రాబ్లం. నెక్స్ట్, 10th క్లాస్లో సర్నేమ్ రంగారెడ్డి, ఇప్పుడు రంగారెడ్డి అని అంటే స్పేస్ ఉంది అని చెప్తున్నారు. ఈ క్వశ్చన్ ఇంతకు ముందు చదివాను, సేమ్ మరలా రిపీట్ అయింది, సారీ. నెక్స్ట్, నీటి యూజ్. నెక్స్ట్, సిగ్నేచర్ విత్ స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్స్. ఇక్కడ అంటే ఇంకొక స్టూడెంట్ కూడా అడిగారు, ఇలా M.V.V. అని ఇలా రాయకూడదండి, కర్సివ్ రైటింగ్ రాయాలి. అంటే కలిపి అన్ని అక్షరాలు కలిపి రాయండి, దాన్ని సంతకం అంటారు. ఈ డాట్స్ ఇవి స్పెషల్ క్యారెక్టర్స్ తీసేసి మీరు జస్ట్ కలిపి కర్సివ్ రైటింగ్ రాయండి. ఓకే. నెక్స్ట్, ఏపీ ఎప్సెట్ ఎగ్జామ్ కి తెలంగాణ స్టూడెంట్ కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. నాన్ లోకల్ కేటగిరీలో మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ఫింగర్ ప్రింట్ స్టాంపింగ్. ఈజ్ ఇట్ కంపల్సరీ టు ప్రింట్ ఎంటైర్ హ్యాండ్స్? ఫింగర్స్ యొక్క టిప్స్ ఉంటాయి కదండి, ఆ టిప్స్ ని మాత్రమే మీరు స్టాంప్ ప్యాడ్ యూజ్ చేసి ఇంక్ అప్లై చేసి పేపర్ మీద ఇంప్రెషన్ తీసుకొని దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, గూగుల్ సెర్చ్ బార్ లో నీట్ ఎగ్జామ్ కి ఫింగర్ ప్రింట్స్ ఎలా తీసుకోవాలి అని మీరు అక్కడ టైప్ చేస్తే ఇమేజెస్ చాలా కనిపిస్తాయి. లేదు, నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, అక్కడ కూడా మీకు డీటెయిల్డ్ గా డయాగ్రామ్స్ పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్స్ వీడియోస్ వినకుండా మీ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతున్నారు అంతే. అంటే మీకు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ రావాలి, అంతేగాని మీరు కొంచెం కూడా ట్రై చేయట్లేదు. అర్థమైంది కదా? నెక్స్ట్, సైన్ ఫుల్ సిగ్నేచర్ ఆర్ షార్ట్ సైన్. మీరు ఎలా చేసినా పర్లేదండి, ఫుల్ నేమ్ సిగ్నేచర్ చేసినా పర్లేదు, షార్ట్ కట్ లో చేసినా పర్లా. నీట్ ఫామ్ లో ఎలా అయితే సైన్ చేస్తామో అలాగే ఉండాలా? ఇప్పుడు ఎలా అయితే సిగ్నేచర్ చేసి అప్లోడ్ చేస్తారో నీట్ ఎగ్జామ్ హాల్లో కూడా అలాగే సంతకం చేయాలి, కౌన్సిలింగ్ లో కూడా అదే సంతకం ఉండాలి, మీరు అడ్మిషన్ వచ్చి కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు అదే సంతకం క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి, గుర్తుంచుకోండి. 10th క్లాస్లో సంతకం చేశాను, ఇంటర్మీడియట్ లో సంతకం చేశాను, ఇవన్నీ కాదండి. మీరు ఇప్పుడు ఈ రోజు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మీ కాలేజీలో ఎలా సంతకం చేస్తున్నారు అదే సంతకాన్ని కంటిన్యూ చేసుకోండి, ఇంకా డౌట్స్ వద్దు మీకు. ఓకే. నెక్స్ట్, కేఈఏ సెట్ కర్ణాటక ఎగ్జామ్ నీట్ స్టూడెంట్ కూడా కంపల్సరీ రాయాలా? అక్కర్లేదండి, అక్కడ లోకల్ స్టూడెంట్స్ కి ఎఫ్సెట్ ఎగ్జామినేషన్ లాంటిది. ఇప్పుడు ఏపీ ఎఫ్సెట్, టిఎస్ ఎఫ్సెట్ ఎలా రాస్తారో కర్ణాటక స్టేట్ లో ఎఫ్సెట్ లాంటిదే కేఈఏ సెట్ అనేది. ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ లో ఏంటంటే ఇంజనీరింగ్ వాళ్ళు, మెడికల్ వాళ్ళు, బీడిఎస్, ఆయుష్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి ఎఫ్సెట్ ఎగ్జామినేషన్ కి ఎలా అయితే మనం అప్లై చేస్తున్నామో అలాగే ఆ స్టేట్ స్టూడెంట్స్ రాసేటువంటి పరీక్ష ఇది. కాబట్టి నీట్ ఎగ్జామ్ ద్వారా ఎవరైతే ఎంబీబీఎస్, బీడిఎస్, ఆయుష్ చదవాలి అనుకుంటున్నారో కర్ణాటక స్టేట్ లో, అంటే కర్ణాటకకి నాన్ లోకల్ స్టూడెంట్స్ వాళ్ళు కేఈఏ సెట్ ఎగ్జామినేషన్ కి మీరు అపీర్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ నీట్ స్కోర్ వచ్చిన తర్వాత మీరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఏపీ ఎప్సెట్ లో ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ ఉందా లేదా, అప్లోడ్ చేయాలా లేదా? సింపుల్ గా చెప్తానండి, ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మీరు అప్లికేషన్ స్టార్ట్ చేసి అక్కడ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ ఉంటే సెలెక్ట్ చేసుకోండి, లేని దాన్ని మనం తెచ్చి పెట్టలేము, ఉంటే మీరు పెట్టాలి. ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన సర్టిఫికెట్ నంబర్ ఎంటర్ చేయమంటుంది, ఆ నెంబర్ని ఎంటర్ చేయాలి. ప్రస్తుతానికి ఈ వెబ్సైట్లో ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయమని అడగలేదు, కేవలము ఫోటో సిగ్నేచర్ మాత్రమే అప్లోడ్ చేయమన్నారు. కాకపోతే కేటగిరీ సర్టిఫికెట్ నెంబర్ ఎంటర్ చేయమన్నారు కాబట్టి మీరు నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. కేఈఎస్ సెట్ ఆల్రెడీ చెప్పాను, ఓన్లీ ఎంబీబీఎస్, బీడిఎస్, ఆయుష్ లో జాయిన్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్, కర్ణాటక నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎవరైనా సరే కేవలము బి కేటగిరీ లేదా ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ కి మాత్రమే పార్టిసిపేట్ చేయాలి, అంతేగాని మీకు ఫ్రీ సీట్స్ రావు. అక్కడ కన్వీనర్ కోటా సీట్స్ కి మీరు ఎలిజిబుల్ కాదు. కాబట్టి కేవలము మేనేజ్మెంట్ కోటాలో నాన్ లోకల్ కేటగిరీలో 15% సీట్స్ కి మాత్రమే ఎలిజిబుల్ అన్న విషయం గుర్తుంచుకోండి. క్లియర్? నెక్స్ట్, 10th క్లాస్ మార్క్స్ మెమో ఒరిజినల్ ఎక్కడో పోయింది, ఇప్పుడు ఏం చేయాలి? ప్రస్తుతం మీ దగ్గర ఉన్నటువంటి జిరాక్స్ కాపీ ఉంటే దాన్ని మీరు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి అప్లికేషన్ ఫామ్. బట్ కౌన్సిలింగ్ టైంకి ఖచ్చితంగా మీ దగ్గర ఒరిజినల్ ఉండి తీరాల్సిందే. అయితే ఒరిజినల్ పోయింది కాబట్టి మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత మీరు డూప్లికేట్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే మీకు 10th క్లాస్ బోర్డు వాళ్ళు డూప్లికేట్ సర్టిఫికేట్ ఇస్తారు, అదేనా ఒరిజినల్ ఉంటే చాలు. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ లేకపోతే మాత్రం మీకు అడ్మిషన్ ఎవరు, గుర్తుంచుకోండి. క్లియర్? అలాగే ఇక్కడ ఏపీ స్టేట్ కి స్టూడెంట్ లోకలు,
కానీ స్టూడెంట్ యొక్క మదర్ కర్ణాటక స్టేట్ డొమిసైల్డ్, కర్ణాటక స్టేట్ లో ఉన్నారు కాబట్టి పేరెంట్స్ డొమిసైల్ ని బేస్ చేసుకొని హోర్నాడు కర్ణాటక కేటగిరీలో వీళ్ళకి రిజర్వేషన్ ఉంది అని చెప్తున్నారు. ఏపీ స్టేట్ కి లోకల్ కాబట్టి ఏపీకి మరియు కర్ణాటకకి రెండింటికి అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఏ స్టేట్ కౌన్సిలింగ్ దానిదే, ఎవరి రూల్స్ వాళ్ళవే. స్టూడెంట్ 12th క్లాస్ పాస్ అయిపోయి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఇంటి దగ్గర చేస్తున్నారు. గ్యాప్ సర్టిఫికెట్ ఖచ్చితంగా కావాలా? గ్యాప్ సర్టిఫికెట్ ఖచ్చితంగా కావాలి. ఇంటి దగ్గరే ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఒక ఎఫిడవిట్ ని తయారు చేసుకొని లాయర్తో నోటరీ చేయించుకోవాలి, అంటే నేను ఇంటి దగ్గరే ప్రిపేర్ అయ్యాను అని. అదే తెలంగాణ స్టేట్ వాళ్ళైతే ఖచ్చితంగా ఎంఆర్ఓ దగ్గర నుండి మీరు గ్యాప్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఎక్సెప్ట్ తెలంగాణ స్టేట్ ఇంకెవరైనా సరే ఎఫిడవిట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ బీసీఏ కేటగిరీ వాళ్ళు ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికెట్ ని చేయించుకోవాలా? ఖచ్చితంగా కాదు. ఓబీసీ కేటగిరీ అంటే సెంట్రల్ లిస్ట్ ప్రకారంగా ఓబీసీలో మీ క్యాస్ట్ నేమ్ ఉంటే అప్పుడు మీరు ఓబీసీకి ఎలిజిబుల్ అవుతారు. అప్పుడు మీరు ఓబీసీ సర్టిఫికెట్ ఉంటేనే ఇప్పుడు నీట్ ఎగ్జామ్ అప్లికేషన్లో ఓబీసీ కేటగిరీలో పార్టిసిపేట్ చేయగలుగుతారు. ఒకవేళ మీ క్యాస్ట్ ఓబీసీ సెంట్రల్ లిస్టులో లేదనుకోండి, అప్పుడు మీకు ఓబీసీ సర్టిఫికెట్ ఇవ్వరు కదా. అప్పుడు మీరు ఓబీసీ కేటగిరీలో పార్టిసిపేట్ చేయలేరు కదా. అప్పుడు జనరల్ పెట్టుకోవాలి. కాబట్టి ఫస్ట్ మీరు ఓబీసీ సర్టిఫికెట్ కి వెళ్ళి అప్లై చేయండి. ఎలిజిబుల్లా కాదా వాళ్ళు సెంట్రల్ లిస్ట్ చూసి చెక్ చేసి చెప్తారు. దాని ప్రకారంగా మీరు ఇప్పుడు అప్లై చేస్తే ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ ని మీరు ప్రస్తుతానికి యూజ్ చేసుకొని నీట్ అప్లికేషన్ పూర్తి చేయండి. కౌన్సిలింగ్ టైం నాటికి ఓబీసీ సర్టిఫికెట్ మీ చేతిలో ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం మీరు వాళ్ళు ఇచ్చినటువంటి రిసిప్ట్ ని అప్లోడ్ చేసినా సరిపోతుంది. క్లియర్? నెక్స్ట్ కేరళ లాగా కేఈఏ అంటే కర్ణాటకలో కూడా మేనేజ్మెంట్ కోటాలోనే పార్టిసిపేట్ చేయాలా? ఫ్రీ సీట్స్ కి అవకాశం లేదా? ఖచ్చితంగా లేదు. ఏపీ మరియు తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోటాలో మాత్రమే 15% కి పార్టిసిపేట్ చేయాలి. నెక్స్ట్ నా పేరెంట్ కర్ణాటక లోకల్, నేను లోకల్ అవడానికి కన్నడ ఎగ్జామ్ రాయడానికి సిలబస్ ఏంటి? ఏఈఏ అనే అఫీషియల్ వెబ్సైట్ లో ఉంటుంది. అక్కడ ఒకసారి చూడండి. ఎగ్జామ్ సిలబస్ కూడా ఇస్తారు. దానికి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయండి. ఓకే. నెక్స్ట్ 9th to 12th ఇన్ టిఎస్, నీట్ లోకల్ స్టేటస్ ఇన్ తెలంగాణ స్టేట్, డొమిసైల్ ఏపీలో ఉంది కాబట్టి ఏ స్టేట్కి అప్లై చేయాలి? ఇది ఫస్ట్ క్వశ్చన్ కూడా ఇదేనండి. సేమ్ మరలా తిరిగి అంటే డిఫరెంట్ వేలు అడిగారు. నెక్స్ట్ క్యాస్ట్ బీసీ సర్టిఫికెట్ లో నా డిఓబి లేదు అంటే డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? క్యాస్ట్ సర్టిఫికెట్ లో డేట్ ఆఫ్ బర్త్ లేనంత మాత్రం ప్రాబ్లం ఏమీ లేదు. సో ఇవి ప్రస్తుతానికి ఈ నీట్ యూజీ 2026 రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫిల్లింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వీడియోస్ క్రింద చాలా మంది అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవి. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కానీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే నేను ఎలాబరేటివ్ గా మీకు ఏ డౌట్ వచ్చినా సరే క్లారిఫై చేసే అవకాశం లభిస్తుంది. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో అలాగే కమెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తున్నాను. మీరు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.